హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో సంచార్ సాథి అనే యాప్ రీసెంట్గా సంచలనం సృష్టిస్తుంది. దానిపైన సంచలనమైన వార్తలు కూడా వస్తున్నాయి. మరి దానిపైన వచ్చేటువంటి వార్తలు వాస్తవమా అవాస్తవమా, అది జనాల డాటాని మొత్తం చోరీ చేస్తుంది, డాటా చోరీ యాప్ అని దీన్ని అంటున్నారు. ఒకసారి దీనిపైన వాస్తవం ఎంత ఉంది, అవాస్తవం ఎంత ఉంది అన్నీ కూడా మనం మాట్లాడి తెలుసుకుందాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ సత్యనారాయణ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. సో ఫస్ట్ ఈ యాప్ గురించి ఏం చెప్తారు మీరు? ఎందుకంటే అది ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యూ ఉంది దానిపైన, ఎవరి పర్ఫెక్షన్ వాళ్ళకు ఉంది. మీరేం చెప్తారు దానిపై? యాక్చువల్లీ సంచార్ సాథి యాప్ అనేది 2023లోనే ఇంట్రడ్యూస్ చేశారు. అవును, చేసిరు కానీ అది జనాల్లో ప్రజా ఆదరణ పొందలేదు. సో దాన్ని ఏం చేశారంటే ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిప్రజెంటింగ్ బై ది టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్, అంటే వారి టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ వారు ఏం చేశారంటే ఇండియా లెవెల్లో వారు ఏం చేశారు, ఖచ్చితంగా ఎవరైతే ఫోన్ తయారీదారులు ఉంటారు, ఎవరైతే అంటే యాపిలే కావచ్చు, వివో కావచ్చు, ఒప్పో కావచ్చు, తదితర ఏ కంపెనీలు ఉన్నా, సో ఈ కంపెనీలు ఖచ్చితంగా ఈ యాప్ను ఇన్బిల్ట్ చేయాలి. ఇన్బిల్ట్తో పాటు దాన్ని ఏమంటాం మనం అన్ఇన్స్టాల్ చేయడానికి లేదు. ఆటో ఇన్స్టాలేషన్, దాంట్లో ఆటో ఇన్బిల్ట్ వస్తుంది. దాన్ని నీకు ఇష్టం లేకపోతే అన్ఇన్స్టాల్ చేయడానికి లేకుండా ఉండాలి అనేది ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ వారి ఆర్డర్స్. సో అది ఎలా ఉందంటే టోటల్గా ప్రజల మీద ఒక నిఘా పెట్టినట్టుగా ఉంటుంది. ప్రజల యొక్క నువ్వు ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఎవరితోటి మాట్లాడినా, మీరు ఏం చేసినా మీ కాంటాక్ట్స్ కానీ, మీ SMS మెసేజ్లు కానీ, మీ వాట్సాప్లు కానీ, టోటల్గా మీ ఫొటోస్ కూడా, మీ ఆంతరంగంగా జీవితాన్ని మొత్తం బట్టబయలు చేసే పరిస్థితులలో మరి యాప్ ఉంది. సో అది నథింగ్ బట్ ఇది మీ ప్రైవసీని ఇబ్బంది పెట్టే పరిస్థితి. సో మనకు గతంలో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో, ఇది గుప్యత అనేది ప్రజల వ్యక్తిగతమైన గుప్యత అనేది, ప్రైవసీ అనేది అది ఒక రైట్. అంటే అది ఇన్బిల్ట్గా ఇప్పుడు వీరైతే ఎట్లయితే ఇన్బిల్ట్ అంటున్నారో ప్రాథమిక హక్కులలో అది కూడా ఇన్బిల్ట్గా ఉంది. సో దానికి సపరేట్గా అవసరం లేదు. సో క్లియర్ కట్గా సుప్రీంకోర్టు చెప్తుంది, మీరు వ్యక్తిగతమైన జీవితంలోకి వారి యొక్క ప్రైవసీని డిస్టర్బ్ చేసే హక్కు కానీ అధికారం కానీ ఎవరికీ లేదు, ఏ ప్రభుత్వాలకు లేదు అనేది చెప్తా ఉంది. అయితే ఇప్పుడు ప్రైవసీ అని అంటే ఫస్ట్ మనం ఫోన్ తీసుకున్న వాడి డాటా మొత్తం చోరీ అవుతుందనే ఒకటి అది బిగ్గెస్ట్ న్యూస్ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు వాట్సాప్ అవ్వచ్చు, టిక్టాక్ అవ్వచ్చు, ఇట్లా స్నాప్చాట్, చాలా యాప్స్, మెయిన్ యాప్స్ ఇవన్నీ కూడా డాటా చోరీ చేస్తుంది, మన డాటాని వేరే వాళ్ళకి అమ్మేస్తుంది, ఇట్లాంటి వార్తలు ఉన్నాయి. మరి దీంట్లో ఈ కొత్తగా ఈ సంచార్ సాథి యాప్ తీసుకునే డాటా చోరీ ఏముంది అంటే, ఆల్రెడీ ఇప్పుడు వేరే యాప్లో కూడా మైక్రోఫోన్ కావచ్చు, కెమెరా అవ్వచ్చు, కాంటాక్ట్స్ అవ్వచ్చు, గ్యాలరీ అవ్వచ్చు, వీటన్నిటి పర్మిషన్ కూడా అడుగుతుంది. సో వీటికి దానికి ఉన్న తేడా ఏంటంటే, ఇప్పుడు మనం ప్రీవియస్లీ కూడా ఇలాంటి చోరీకి పాల్పడుతుంది, ఇలాంటి పర్సనల్ ప్రైవసీకి డిస్టర్బ్ అవుతుందని టిక్ టాక్ను బ్యాన్ చేశారు. సో ఎట్ ద సేమ్ టైం అదే విధంగా మిగతా కొన్ని యాప్స్ ఏమున్నాయో వాటికి మీ ఇష్టం ఉంటే మనం ఇన్స్టాల్ చేసుకుంటున్నాం, లేదంటే అన్ఇన్స్టాల్ చేస్తున్నాం. సో ఈ యాప్కి అలా లేదు, నువ్వు ఇష్టం లేకపోయినా నీ ఫోన్లో ఉంటుంది, దాన్ని తీసేసే ఆప్షన్ ఉండదు మీకు మీ ఫోన్లో. సో అందుకనే ఇప్పుడు ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ అందరూ కూడా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే అది యాప్ను ఉంచుకోవాలన్నా ఓకే, మీరు ఏ ఉద్దేశంతో పెట్టినా మీరు యాప్ను ఉంచుకోవాలని మీరు ఆలోచన అనేది ప్రజలలో ఉండాలి. సో ఉంచుకోవాలన్నా తీసేయాలన్నా యాప్ను అనేది వాళ్ళ ఇష్టం మీద వదిలేయాలి. కానీ మీరు బలవంతంగా వాటి ప్రజల మీద రుద్దడం ఏదైతే ఉన్నదో అది ఒక ఏమంటారు, దానికి నిరంకుశత్వానికి నిదర్శనంగా ఉంది అని చెప్పి అందరూ కూడా ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు, ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తూ ఉన్నది. దానికి తలొగ్గి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా దాని కొంత మార్పులు చేసింది యాప్ను. సో పర్వాలేదు, ఇప్పుడు ఆ యాప్ వలన ప్రయోజనాలు ఎంత ఉన్నాయో దుష్ప్రయోజనాలు అంతే ఉన్నాయి. సో ఇలాంటి ఉన్నప్పుడు
వారి ప్రజల మీద ఎవరైతే వినియోగదారులు ఉంటారో వాడుకోవాలనుకున్న వాళ్ళు వాడుకుంటారు, వద్దనుకున్న వాళ్ళు వదిలేస్తారు. సో దాని మీద కేంద్ర ప్రభుత్వం కూడా ఒక మెట్టు దిగి చేంజెస్ చేసింది. మన ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ వస్తున్న వ్యతిరేకత చూసి మన పార్లమెంటు జరుగుతున్న దాంట్లో ప్రజలు వారి ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే అన్ఇన్స్టాల్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు కొంత తగ్గినారు. ఐఫోన్లో దీనికి అవైలబుల్ లేదు. ఎస్, ఐఫోన్ వాళ్ళు ససేమిరా ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఐఫోన్ వారు ఏంటంటే మిగతా ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లా కాకుండా వారు కస్టమర్ సర్వీస్ ఓరియంటెడ్ ఉంటారు. సో ఖచ్చితంగా మీరు కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సనల్ డేటా కానీ వారి పర్సనల్ ప్రైవసీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో అందుకనే మీరు ఒకసారి మీరు గమనించండి, ఒకసారి ఐఫోన్ మిగతా ఫోన్లు ఏదన్నా కానీ మనము రిపేర్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, పాస్వర్డ్ కూడా తెలియకుండా ఏదైనా చేయొచ్చు, కానీ ఐఫోన్ చేయడం లేదు. అది రాదు, డిలీట్ అయిపోతుంది. ఒకవేళ మన ఫోన్ పోయినా వాళ్ళు చేయలేరు, ఎవరు కూడా ఏం చేయలేని పరిస్థితి, యూజ్ చేయలేరు. సో అట్లా ఆ సర్వీస్ ఓరియంటెడ్ ఉంటుంది ఐఫోన్. సో వారు క్లియర్ కట్గా చెప్పినారు. వారితో పాటు 2-3 కంపెనీలు కూడా తర్వాత వద్దన్నాయి, ప్రజలు వద్దంటున్నారు. ప్రతిపక్షాలు కూడా ప్రజల యొక్క ఇష్టం ఉంటుంది, వాడతారు లేకపోతే లేదు, మీరు బలవంతం చేయొద్దన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా దానికి సంబంధించి ఇప్పుడు ఏ స్టేజ్ వరకు ఉంది మరి, జనాలకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు యాప్ను అట్లనే, లేదంటే అది ఇప్పుడు కొత్తగా ఎవరైతే తయారీదారులు ఉంటారో కంపెనీస్ ఉంటారో అది ఇన్బిల్ట్ వచ్చినట్లయితే మనకి ఇష్టం ఉంటే దాన్ని కంటిన్యూ చేస్తాము, లేదు అని కూడా దాన్ని డిలీట్ చేస్తాం. సో అట్లా అయితేనే ఇప్పుడు దాన్ని అలో చేస్తాం, అంతే, లేకుంటే లేదు. ఓకే, ఇప్పుడు ఈ డిలీట్ చేసే ఆప్షన్ లేకుంటే ఈ అన్ఇన్స్టాల్ చేయొచ్చు, అట్లా చేసే ఉంటేనే వస్తుంది, అంతే. ఓకే ఓకే, చూడాలి ఇప్పుడు మరి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు మరి చేస్తాయా చేయవా అనేది ఇప్పటివరకు. మొన్నే 2 days బ్యాకే ఈ పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఈ సూచనలు చేసింది. సో దానికి మీ ఇష్టం ఉంటే వాడుకోండి, లేకపోతే అన్ఇన్స్టాల్ చేయండి అని చెప్పింది. మరి దాని ప్రకారం అంటున్నారు. అవును, అంటే ఇప్పుడు మరి మీరు అడ్వైజ్ ఏమి ఇస్తారు? ఇప్పుడు జనాలు దాన్ని ఉంచితే బెటరా, డిలీట్ చేస్తే బెటరా? ఎందుకంటే ఇప్పుడు అది మనం డిలీట్ చేసినా ఉంచినా అది డాటా చోరీ అనే ఒక అపోహ దానిపైన ఉంది. మరి ఇప్పుడు ఒకవేళ అది అందుబాటులో అది వచ్చిన తర్వాత అసలు దాని ఏంది స్వరూపం ఏంది, దాంట్లో ఏం జరుగుతుంది అనేది మనం వాడితే కానీ తెలియదు, మనం చూస్తే కానీ తెలియదు. ముందే దానిపైన ఎందుకు అట్లా డాటా చోరీ అని చెప్పి అంటే వాళ్ళు ఆల్రెడీ కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం కాబట్టి దేనికి పార్లమెంట్లో డిస్కస్ అయింది ఇది. సో దేనికి చేస్తున్నాము, యాప్ ఎందుకు చేస్తున్నాము అనేది దాని మీద డిస్కస్ అయింది కాబట్టి ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించినాయి. సో అట్లా. ఓకే, ఫర్ మోర్ అప్డేట్స్ స్టే వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.